గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంధ్య రేఖ వ్లాగ్స్. గారెలు చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదండి. నాకు ఇప్పుడు చూస్తున్నా కూడా తినాలనిపిస్తుంది. అండ్ ఆ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే మేము గారెలు నాటుకోడి కర్రీ చేసాం. అండ్ తర్వాత చికెన్ మ్యారినేషన్స్ ఇవన్నీ ప్రాసెస్ అంతా స్టార్ట్ చేసామన్నమాట. ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాం. మా రాజక్క చికెన్ మ్యారినేషన్ అయితే చేస్తుంది. అండ్ బిర్యానీలోకి ఇదైతే ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాం. తర్వాత మటన్ కర్రీ వండేసాం, ఇంకా ఫిష్ ఫ్రై కూడా చేసామన్నమాట. గాయస్, నేనైతే నాటుకోడి వండాను, మటన్ కర్రీ వండాను, మా అక్క గారెలు వేస్తుంది, మా రాజక్క మొత్తం అవచ్చి పెట్టింది, మా వదిన రాజక్క వెనకాలంతా అవచ్చి పెట్టారు, మేము కూర్చొని తిప్పాం. ఇంకా బిర్యానీ చేయాలి. మా అవతారాలు ఇలా ఉన్నాయని జస్ట్ ఇగ్నోర్ గాయస్ ప్లీజ్. ఒక 30 మెంబర్స్కి అయితే కుక్ చేస్తున్నాం అనమాట. సో బిర్యానీ అయితే ఎక్కువ క్వాంటిటీలో చేసాం. సో 2 బాండీలో అయితే కుక్ చేస్తున్నాం. అక్క ఒక వైపు నేను ఒక వైపు చేస్తున్నాం. ఇంత పెద్ద వంటలు అంటే ఒకళ్ళ వల్ల అయితే అవ్వదు కదండి. మా అక్క, మా రాజక్క, నేను, మా వదిన అందరం కలిసి చేస్తూనే ఉన్నాం అనమాట. ఈరోజు మా ఇంటికి ఎవరెవరు వచ్చారు తెలుసా? మా అత్త, మా పెద్దత్త, మా దేవత్త. హాయ్ 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 చెప్పు. మీకు ఆల్రెడీ నేను పరిచయం చేశాను ఈ అత్తని. ఫంక్షన్కి కూడా వెళ్ళాం కదా అనకాపల్లి. సో మా పెద్దత్త అనమాట. అండ్ మా చిన్నత్తని అయితే నేను ఆ రోజు ఇంట్రడ్యూస్ చేయలేదు. అండ్ ఫంక్షన్లో బిజీగా ఉండి. సో మా భాగ్యమత్త అనమాట, మా చిన్నత్త. సో జాతర కదండి. సో అందరం కలుసుకుంటున్నాం మమ్మీ వాళ్ళ ఇంట్లో. చెల్లాళ్ళు తమ్ముడాళ్ళు కూడా వస్తున్నారు. అండ్ ఈవినింగ్ మళ్ళీ మేమందరం కలిసి మా బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్తాం. అండ్ మా చిన్నత్త వాళ్ళ ఇంటికి కూడా వెళ్తాం. తను కూడా పిలిచింది. సో ఈరోజంతా మీరు ఆ వ్లాగ్ చూస్తారు. సో వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, మిస్ అవ్వకుండా చూస్తూనే ఉండండి. మా మమ్మీ చూసారా ఎంత కోపంగా చూస్తుందో, నన్ను పరిచయం చేయలేదు అని. పొద్దున్న ఎర్లీ మార్నింగ్ వచ్చాం కదా. సో ఇంకా హడావిడి వెంటనే రెడీ అయ్యి గుడికి వెళ్ళడం, హడావిడిలో సరిగ్గా ఎవరిని మీకు పరిచయం చేయలేదు. సో మా మమ్మీ, మై క్యూట్ మమ్మీ, మా వదిన ఉంది, అన్నయ్య, వీళ్ళందరూ. అన్నయ్య తెలుసు మీకు, మా వదిన కూడా పరిచయం చేస్తాను. సో వంటలతో మార్నింగ్ నుంచి ఫుల్ బిజీ ఉన్నాం అనమాట. నీకు ఏమేమి ఉండేవో కూడా చూపిస్తాను నేను, ఓకేనా? చాలు గాయ్స్, ఇంత బిజీలో కూడా పాపం వర్క్ చేసుకుంటున్నా మా చిన్నుని చూస్తారా. అండ్ మా చిన్నుకి హెల్ప్ చేస్తున్నా మా నిషి బేబీ. ఆల్రెడీ 40 ఎక్స్పెరిమెంట్స్ అంట రాయాలి. ఇది 6 అంట. 6 ఆ 40 ఎప్పుడు రాస్తాడు, 6 ఎప్పుడు రాస్తాడని చెప్పి 6 లేదు. సో స్వీట్ ఆఫ్ యూ. ఊరికేం కాదు, ఏంటి లంచమా? నేనందుకు ఊరికే రాస్తాను. అవునా చిన్ను? అక్కకేమి ఇప్పిస్తున్నావు? నాకేం కావాలంటే ఏం కావాలంటేనా? సరే, మంచి కోరుకో, తమ్ముడిని అయితే గట్టిగా ఇస్తాడు. ఏ బుడ్డి వేదాంశ్ లేకురా వీడియోలో. మా బుడ్డి వేదాంశ్, మీరు ఆల్రెడీ వీడియో చూసారు కదా. ఏంట్రా ఐఫోన్ ఇస్తే చితక్ కొట్టేస్తాను. డైలాగ్ చెప్పు. ఈ ఐఫోన్ ఇస్తావా? చితక్ కొట్టేస్తాను అను చెప్పు. చెప్పవా? హాయ్ నీతు. ఒక్కో చోట ఒక్కో బ్యాచ్ ఫామ్ అయిపోయి ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు. వంటగది దగ్గర డైనింగ్ ఏరియాలో లేడీస్ బ్యాచ్ అనమాట. టీవీ రూమ్లో, హాల్లో వచ్చేసి కిడ్స్ బ్యాచ్ అనమాట. రెస్ట్ తీసుకునే బ్యాచ్ బెడ్రూమ్స్లో ఉన్నారు. అండ్ ఇక్కడ బాతకాన్ని వేసే బ్యాచ్ ఇంకొకటి ఉంది. మా మావయ్య. హాయ్ మావయ్య. డాడీ, మై పప్పాజీ. ఆల్రెడీ మీరు వీడియోలో చూసారు కదా మా డాడీని. హాయ్ డాడీ. ఇంకా రావాలి గైస్, చెల్లి రావాలి, తమ్ముడు రావాలి, ఇంకా అందరు రావాలి. వెయిటింగ్ అనమాట. లంచ్కి రెడీయా? బోల్డ్ వెరైటీస్ పొద్దున్న నుంచి వండుతూనే ఉన్నాం. మా అక్క బిజీగా ఫిష్ ఫ్రై చేస్తుంది అక్క. నా వర్క్ అయిపోయింది, నేను రెడీ అయిపోయాను. ఏం చేస్తున్నా? ఫ్రై, కొరమేన్ ఫ్రై. చూపి. వావ్, సూపర్. ఇంకా వెజ్ తినే వాళ్ళ కోసం మా వదిన కొత్తిమీర టమాటా పచ్చడి, ఇంకేంటి టమాటా రైస్, బంగాళదుంప కర్రీ, రైతా. ఇన్ని వండాం గైస్. చికెన్ బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ, ఇది కూడా చికెన్ దమ్ బిర్యానీ, మటన్ కర్రీ, రైతా. హాయ్ చింతల్లి.
బాగున్నావా? బ్లాగ్ ఫస్ట్ టైం మా విన్ని బేబీ మ్యాచింగ్ వేసుకొచ్చింది మా చెల్లి, మా పుల్లి చెల్లి. హాయ్ బ్రో, ఏంటి లేట్? లలిత లేట్ చేసిందా? మా తమ్ముడు వాళ్ళ బాబు అన్నమాట, మా పొట్టి బాబు కార్తికేయ. హాయ్ చెప్పు. ఐఎమ్ హ్యాండ్సమ్ లో మా తమ్ముడు యాక్ట్ చేసాడండి. తమ్ముడు వాళ్ళ వైఫ్ అన్నమాట లలిత. హాయ్. ఎవరు? నెల్లూరు పెద్దారెడ్డి. అదే ఇది మా అన్నయ్య. ఎవరనుకున్నారు? నెల్లూరు పెద్దారెడ్డి. ఫస్ట్ అయితే పిల్లలకి లంచ్ పెట్టేసాం, ఇంకా తర్వాత అందరూ తిందామని చెప్పి ఇంకా ఫస్ట్ పెట్టేసాం పిల్లలకి. అండ్ మార్నింగ్ గారెలు నాటుకోడి తినడం వల్ల ఇంకా అందరికీ హెవీగా ఉండే, ఎవరు సరిగ్గా తినలేదు. అండ్ తర్వాత అన్నయ్య ఫ్రెండ్స్ని పిలిచారు, సో వాళ్ళకు కూడా పెట్టిన తర్వాత ఇంకా లాస్ట్లో మేము తిన్నాం. అండ్ ఇక్కడ సెల్ఫీ దిగుదామని చెప్పి అందరూ రెడీ అవుతున్నాం. ఇక్కడ మా తమ్ముడు నిష్టకైతే ఏదో స్టెప్స్ నేర్పిస్తున్నాడు, రా వేయి అని చెప్తుంటే ఇంకా బలవంతంగా వచ్చి వేస్తుంది, ట్రై చేస్తుంది. అండ్ మా తమ్ముడు సూపర్గా వేస్తాడు డ్యాన్స్. అండ్ మా నిష్ట కూడా చాలా బాగా వేస్తుంది డ్యాన్స్. అండ్ మా చెల్లెళ్ళు ఇంకా వాళ్ళ ఇంటికైతే స్టార్ట్ అయిపోయారు. మమ్మీ వాళ్ళకి పసుపు కుంకుమ కూడా పెట్టేసింది. ఈవినింగ్ మేము వెళ్తామన్నమాట. నైట్ అంతా నిద్ర లేదు, 12కి దిగాం కదా, ఇంకా వెంటనే గుడికి అది వెళ్ళి వచ్చేసరికి 5 అయిపోయింది. ఇంకా వెంటనే కుకింగ్ అది స్టార్ట్ చేస్తాం. ఇంకా అస్సలు రెస్ట్ లేదనమాట. పిల్లలు వెళ్ళిన తర్వాత చాలాసేపు అలా కూర్చుండిపోయాం. ఇంకా టైర్డ్నెస్ అంతా వచ్చేసింది, మార్నింగ్ నుంచి కంటిన్యూ వర్క్ కదా. సో ఇంకా చాలాసేపు అలా కూర్చుండిపోయి ఇంకా రెస్ట్ తీసుకున్నాం. మళ్ళీ ఈవినింగ్ 5:30కి అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. అత్త పసుపు కుంకుమ పెట్టడానికి పిలిచిందనమాట, చిన్నత్త. సో మళ్ళీ మేము రెడీ అయ్యి అక్కడికి వెళ్ళాం అనమాట. అక్కడ నుంచి మళ్ళీ బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం. ఇంకా నైట్ అంతా నైట్ అవుట్ చేద్దాం అనుకున్నాం. ఇంకా అత్త వాళ్ళ ఇంటికి వెళ్దామని స్టార్ట్ అయ్యాం. అండ్ మా అమ్మగారి ఇంటి దగ్గరే కళావతి అమ్మవారి టెంపుల్ అనమాట. ఎంత నిండుగా కళగా ఉన్నారండి, అసలు చూస్తూనే ఉండిపోయాం మేమైతే చాలాసేపు. అండ్ తర్వాత ధూపం కూడా వేశారు. అమ్మవారు నవ్వుతూ మనల్ని దీవిస్తున్నట్టు అనిపించింది ఉన్నంతసేపు కూడా. ఇంకా అక్కడి నుంచి దర్శనం చేసుకొని మా అత్త వాళ్ళ ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాం. అత్త వాళ్ళ ఇంటికి గుడి ముందు నుంచే దారనమాట. సో చూడండి జనం ఎలా ఉన్నారో. 7 years తర్వాత వచ్చే జాతర అంటే ఈ మాత్రం ఉంటారు కదా. సో ఇంకా నడవక్కర్లేదు, ఇంకా తోసుకుంటూ వెళ్ళిపోవడమే. ఫుల్ జనం ఉన్నారు. అండ్ నేను మా అక్క దాన్విశ్రీ బయలుదేరాం. దాన్విశ్రీ మా అన్నయ్య వాళ్ళ పాప. మా ఇద్దరు అత్తలు మా మమ్మీకి పసుపు కుంకుమ పెడుతున్నారు. తాలియా క్లాస్ కొట్టండి. నెక్స్ట్ మాదక్క. మా చిన్నత్త మా అక్కకి పసుపు కుంకుమ పెడుతుంది విత్ శారీ. తాలియా. మా చిన్నత్త వాళ్ళ అక్కకి ఇస్తుంది పసుపు కుంకుమ మంచిరా. తాలియా. చెల్లికి కూడా పసుపు కుంకుమ విత్ శారీ ఇస్తుంది అత్త చిన్నత్త. తాలియా. ఇప్పుడు మా చిన్నత్త నాకు ఇస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. మా కోడలు దుబాయ్ నుంచి తీసుకొచ్చింది నాకు డైమండ్ సెట్, డైమండ్ ఇయర్ రింగ్స్. ఎంతో బాగున్నాయి, క్యూట్ ఉన్నాయి. సూపర్ లక్కీ అత్తగారు. థ్యాంక్ యూ. వీడియోని దాక్కుంటున్నారు గైస్. ఉండండి అలాగే ఉండు. చిటి ఎవరు రావట్లేదు, దేవక్క రావట్లేదు. ఓకే డన్. మా చిన్నత్త మా అందరికీ పసుపు కుంకుమ అండ్ చిన్న రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇచ్చింది. సో అక్కడ నుంచి ఇంకా మా పిన్ని వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయిపోయాం. అండ్ మా పిన్ని వాళ్ళ ఇంటి ముందే కదా గుడి అని చెప్పాను. సో ఇలా డెకరేట్ చేశారు. అండ్ సందు స్టార్టింగ్ నుంచి కూడా ఇలా లైటింగ్ అంతా పెట్టి చాలా కలకల్లాడుతూ ఉందన్నమాట. ఇంకా జాతర వైబ్స్ వచ్చేసినాయి, ఎందుకంటే మేము ఇదే కదా రావడం. సో చూడండి ఎంత బాగా డెకరేట్ చేశారో లైటింగ్తో. హంసల్లాగా అనమాట, వీటిని హంసలేని అంటారు, నెమళ్ళు హంసలు సంథింగ్ అనమాట. సో చాలా బాగా చేశారు. అండ్ ఇది నేను చిన్నప్పుడు చదువుకున్న స్కూల్ అండి. నా LKG నుంచి 7th standard వరకు నేను ఇక్కడే చదువుకున్నాను. స్కూల్ చూడగానే నాకు హెవీ హార్ట్ అయిపోయింది, మెమరీస్ అన్నీ గుర్తుకొచ్చేసాయి.
ఎంతన్నా ఆడేసే బెస్ట్ కదండి, గోల్డెన్ మెమరీస్ అన్నీ ఉంటాయి. అండ్ ఒక నాస్టాలజిక్ ఫీలింగ్ వచ్చేసింది. అండ్ అక్కడ నుంచి ఇంకా స్టార్ట్ అయ్యాం పిన్నాళ్ళ ఇంటికి. అండ్ లైన్ ఎంత లైన్ ఉందండి, మా పక్కన కనిపిస్తుంది కదా మీకు, అదంతా లైన్ అనమాట. సందు చివరి నుంచి ఇంకా బయటకి ఎక్కడికో ఉంది లైన్. అండ్ దర్శనంకి అయితే చాలా టైం పడుతుందంట. మేము ఆల్రెడీ ఎర్లీ మార్నింగ్ దర్శనం చేసేసుకున్నాం కదా, సో మేము ఇంకా మా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాం. అండ్ నైట్ అవుట్ చేసిన తర్వాత మళ్ళీ మేము టెంపుల్కి వెళ్ళాం. అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తాను. అండ్ ఇగోండి ఇదే మా పిన్ని వాళ్ళ సొంత అనమాట ఇల్లు. సో దాని ఎదురుగానే టెంపుల్. అండ్ ఇక్కడ కూడా వాళ్ళు ఏంటంటే ఎవరైనా హెల్త్ ఎమర్జెన్సీ ఏమైనా ఉంటే కనుక చిన్న మెడికల్ సెంటర్ అయితే అరేంజ్ చేశారండి. అండ్ మెడిసిన్స్ ఎవ్రీథింగ్ అక్కడ ప్లేస్ చేశారు. అండ్ ఎందుకంటే ఇలాంటి జాతర టైంలో హెవీ క్రౌడ్ వస్తారు కదా, ఎవరికైనా మెడికల్ సంబంధించి హెల్త్ పరంగా ఏదైనా ఎమర్జెన్సీస్ ఉండొచ్చు. సో ఇలాంటి అరేంజ్మెంట్స్ అయితే మ్యాండేటరీగా ఉండాలండి. పిన్నాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాం. ఇంకా మా కజిన్స్ అంతా నైట్ అవుట్ ఎలా చేసాం, ఏమేమి ఎంజాయ్ చేసాం, ఇదంతా మీకు నెక్స్ట్ వ్లాగ్లో వస్తాయి. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ గైస్.